హలో ఫ్రెండ్స్, చూసారా? మాధవి రథోడ్, ఈశ్వర్ సాయి రీసెంట్గా రెడ్ హ్యాండెడ్గా ఒక రూమ్లో వాళ్ళ వైఫ్కి దొరికిపోయారు. కావాలనే మాధవి రథోడ్ జీవితాన్ని, కెరీర్ని నాశనం చేయాలని చెప్పి ఇది మొత్తం చేశారు. తాను ఎవరో కానీ వీడియో తీసింది ఎవరికి తెలియదు. రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయి వైఫ్కి తొడుకెళ్ళి పట్టించింది. ఈశ్వర్ సాయి రియాక్ట్ కంటే బ్యాక్ సైడ్ ఈమె వీడియో తీస్తుంది కదా, ఆమె రియాక్షన్ ఎక్కువైపోయింది. కావాలనే ఆమెను టార్గెట్ చేసి ఆమె కెరీర్ ని చాలా దెబ్బతీసేశారు. ఈశ్వర్ సాయి మగోడు, వాడు ఎలాగోలా కడ్డారు వేసుకుని కూడా తిరిగేస్తాడు. ఒక ఆడది తను బాగా ట్రెండింగ్ లో ఉంది, కష్టపడి చాలా ఈ స్టేజ్కి వచ్చింది. అలాంటిది ఆ పాపనే, ఆమెనే, మాధవిరథోన్ని టార్గెట్ చేసి మీరు మీ సోషల్ మీడియా కోసం, మీ లైక్స్ ఫాలోవర్స్ కోసం ఆమె కెరీర్ని నాశనం చేసేస్తారు. ఈశ్వర్ సాయి వైఫ్ కంటే వీడియో తీస్తుంది కదా ఆ అమ్మాయి, తను ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది. ఇదే పెద్దది, ఇదే పెద్ద రాంగ్ వర్డ్స్ వాడింది. ఈశ్వర్ సాయి తప్పు లేదు, ఈశ్వర్ సాయి మంచోడు, మాధవిరథోడే చెడ్డది, ఇది బజార్ది, 10 మందితో ఉంటుంది అనే తన కెరీర్నే టార్గెట్ చేసి నాశనం చేసింది. అదేంటి విచిత్రం అంటే, ఈశ్వర్ సాయిది తప్పే లేదు, మొత్తం మాధవి రథోడ్దే తప్పు. మాధవి రథోడ్ వల్లే నా మొగుడు ఇలా చేశాడు, నా మొగుడు ఇలా చేశాడు, అతనికి మందు అలవాట్లేదు, ఏ అలవాట్లేదు, మాధవి రథోడ్ వల్ల నేర్చుకున్నాడు. చంటి బిడ్డనా? చంటి బిడ్డనా? నీ మొగుడు చంటి బిడ్డనా? ఒకటి చెప్తే నేర్చుకునేదానికి, ఒకటి చేస్తే చేయడానికి. నీ మొగుడు నువ్వేమో బాగానే ఉంటారు. ఇప్పుడు ఆ పాప కెరీర్ నాశనం అయిపోయింది. ఓకేనా? ఫస్ట్ ఆ పాప ఎవరో కానీ కెమెరా వెనకాలండి మొత్తం నడిపించింది. మాధవి రథోడ్ జీవితాన్ని నాశనం చేసేసింది. ఆ పాప మంచి డాన్సర్, కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింది, చాలా కష్టపడింది. ఒక్కసారిగా ఒక్క వీడియోతో జీవితమే కొలాప్స్. దయచేసి మీ లైక్స్ కోసం, మీ ఫాలోవర్స్ కోసం, మీ వ్యూవర్షిప్ కోసం ఒక ఫ్యామిలీలో ఇంతమంది జీవితాలని నాశనం చేయొద్దండి. ఓకేనా? ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం, 4 గోడల మధ్య మాట్లాడుకుంటారు. దాన్ని బజార్లోకి లాగి, సోషల్ మీడియాలోకి లాగి ఈ విధంగా చేయడం ముమ్మాటికి చాలా తప్పు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.